కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, టీజీపీఎస్సీ వాళ్ళకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే ఇప్పటికే కొత్త సంవత్సరం వచ్చిందని చెప్పి అందరూ పాత క్యాలెండర్లను మారుస్తున్నారు. కానీ పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మాత్రము, టీజీపీఎస్సీ వాళ్ళకు మాత్రం ఇంకా కొత్త సంవత్సరం వచ్చినట్టు గుర్తు లేనట్టున్నది వాళ్ళకు. ఇది 2024 ఇయర్ క్యాలెండర్. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్. 2024 క్యాలెండర్ పూర్తయిపోయింది. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి క్యాలెండర్ మాత్రం ఏమాత్రం అమలు కాలేదు. 2024లో జనవరిలో సంక్రాంతి వచ్చింది, ఫిబ్రవరిలో శివరాత్రి వచ్చింది, మార్చిలో హోలీ వచ్చింది, తర్వాత ఏప్రిల్లో ఉగాది వచ్చింది, ఆ రకంగా జూలైలో మొహర్రము, ఆగస్టులో రాఖీ, సెప్టెంబర్లో వినాయక చవితి, అక్టోబర్లో దసరా వచ్చింది, నవంబర్లో దీపావళి వచ్చింది, డిసెంబర్లో క్రిస్మస్ వచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మాత్రం ఉద్యోగాలు రాలి. పండుగలతో, పబ్బాలతో, పంచాంగాలతో నిండిపోయింది గత క్యాలెండర్. మరి ఈ ఇయర్ క్యాలెండర్ ఇప్పటివరకు అయితే ఎంటీ ఉన్నది. ఇది జనవరి, ఇది ఫిబ్రవరి, ఇది మార్చు, ఇది ఏప్రిల్, ఇది మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఆ రకంగా అక్టోబరు, నవంబరు, డిసెంబర్ మొత్తం ఎంటీ. మరి గత సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, టీజీపీఎస్సీ కలిసి ఈ క్యాలెండర్ను కూడా పంచాంగాలతోని, పండుగలతోని, పబ్బాలతోని నింపుతారా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకేమో అధికారం వచ్చిందని చెప్పేసి మీరు పండుగ చేసుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మాత్రము వాళ్ళకు ఎండుగా అవుతున్నది. మీకు పండుగ అవుతుంటే వాళ్ళకి ఎండుగా అవుతుంది. ఈ సంవత్సరమైనా ఈ పండుగలు, పబ్బాలతో పాటు, పంచాంగాలతో పాటు మధ్యలో ఏమైనా జాబ్స్ ఇచ్చేది ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాం. నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరు చూడండి, 2025 రాగానే యూపీఎస్సీ తన క్యాలెండర్ని రిలీజ్ చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడెప్పుడో కొత్తగా ప్రభుత్వం వచ్చిన కొత్తలో చెప్పిండు, తన రాజకీయ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని నేను పరిపాలన చేస్తా, ఆయన రోజుకు 18 గంటలు పనిచేస్తున్నావు అంటే నేను కూడా ఆయనతో పాటు పోటీ పడాల్సి ఉంటుంది అని చెప్పిండు. మరి ఆయన నిన్న ఏపీఎస్సీ క్యాలెండర్ని రిలీజ్ చేసిండు. ఇప్పటి వరకు మాత్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో కనీసం ఊసెత్తడం లేదు. హైకోర్టు కూడా జ్యుడిషియరీ రిక్రూట్మెంట్స్ విషయంలో 2025 క్యాలెండర్ రిలీజ్ చేసింది. కానీ టీజీపీఎస్సీ మాత్రం ఇప్పటివరకు క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. నేను గతంలో కూడా చెప్పిన, గతంలో చూపెట్టినా నేను, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, దాంట్లో జాబ్ క్యాలెండర్ అంటే దాంట్లో జాబ్ ఉంటుంది, క్యాలెండర్ కూడా ఉంటుంది. క్యాలెండర్ అంటే కేవలం మంత్ కాదు, దాంట్లో ఏ డేట్ రోజు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు, ఎప్పుడు ఫలితాలు వస్తాయి, ఎప్పుడు రిక్రూట్మెంట్ అవుతుంది అనేది కూడా వాళ్ళు చెప్తారు దాంట్లో. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో జాబు లేదు, డేటు లేదు. మైసూర్ బజ్జీలో మైసూర్ అని ఉంటుంది, బజ్జీ అని ఉంటుంది మైసూర్ లేకపోయినా, బొంబాయి రవ్వలో రవ్వ అయినా ఉంటుంది బొంబాయి లేకపోయినా. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో జాబు లేదు, క్యాలెండర్ లేదు. ఇది బఠానీలు కట్టుకోవడానికి కూడా పనిచేయదు. ఈ జాబ్ క్యాలెండరు బఠానీలు, పుట్నాలు కట్టుకోవడానికి కూడా పనిచేయదు. ఇదో క్యాలెండర్, వీళ్ళదో ప్రభుత్వం. వీళ్ళు మళ్ళీ పెద్దగా మొత్తం యువతనంతా ఉద్ధరించినట్టు రోజు రేవంత్ రెడ్డి గారు ఒకటే ప్రకటనలు, మొత్తం అక్కడ ఓటింగ్ల మీద ప్రకటనలు. 50,000 ఉద్యోగాలు ఇచ్చిన, మంది పెళ్లిళ్లకు మంగళారతులు పట్టమంటే ఫస్ట్ ఉంటాడు రేవంత్ రెడ్డి. ఫస్ట్
కొంచెమన్నా సిగ్గుండాలా.